Dear students, welcome to IAC. Today's our discussion RRC Group D Grand Test number 32 Mathematics Explanation. Ratio of percentages of A and B is 2:3. After 6 years, the ratio of their ages is 3:4. Find the percentage of A. A మరియు B ల ప్రస్తుత వయసుల యొక్క నిష్పత్తి 2:3. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:4 అయితే A యొక్క ప్రస్తుత వయసును కనుగొనండి. ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే సో ప్రజెంటేజెస్ రేషియో ఇచ్చున్నారండి 2:3. సో దీస్ ఆర్ ద ప్రజెంటేజెస్ రేషియో 2:3. సో A is to B is nothing but 2:3. This is what present. So after 6 years the ratio will become 3:4. So if you observe carefully here, ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే 2 భాగాలు అనేది 3 భాగాలైంది, ఇక్కడ 3 భాగాలు అనేది 4 భాగాలైంది. అంటే ఎన్ని భాగాలు పెరిగిందండి? 1 భాగం పెరిగింది. ఎన్ని భాగాలు పెరిగింది? 1 భాగం పెరిగింది. ఆ 1 భాగం దేని వల్ల పెరిగింది? 6 సంవత్సరాల వల్ల పెరిగింది. అంతే కదా, 6 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి 1 భాగము అంటే 6 సంవత్సరాలు. అడిగింది ఏ యొక్క ప్రస్తుత వయసు. సో ఏ యొక్క ప్రస్తుత వయసు 2 భాగాలు కదా, 2 భాగాలు కదా. అప్పుడు 1 భాగం 6 సంవత్సరాలు అయితే 2 భాగాలు ఎంత అవుతుందండి? 12 సంవత్సరాలు అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. If the product of the two numbers is 324 and their HCF is 3 and their LCM will be what? So we know very well product of the two numbers is equal to product of their LCM and HCF. So product of the two numbers is what? And the రెండు సంఖ్యల లబ్ధము is equal 324. సో మనందరికీ తెలుసు 2 సంఖ్యల లబ్ధము is equal to వాటి కసాగు మరియు గసాబాల లబ్ధానికి సమానం. సో కసాగు మనకు తెలియదు, గసాబా 3 మనం కసాగు ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక్కసారి మీరు చూసినట్లయితే సో 3 టేబుల్లో 324 ఎన్ని టైమ్స్ పోయిందండి? 108 టైమ్స్ పోయింది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 108. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు ఇంకొక విషయం ఏంటంటే మనకు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ 324 ఇచ్చాడు కాబట్టి ఎల్సిఎం అనేది ఖచ్చితంగా 324 కన్నా తక్కువ ఉండాలి. సో 324 కన్నా తక్కువ ఉన్న ఆప్షను సో రెండు ఉన్నాయి. బట్ 324కి మరి 321 అంత దగ్గరగా ఉండదు. సో మనం ఏం చేయకుండా కూడా 108 అని డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేయచ్చు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే క్వశ్చన్ నెంబర్ 9. సో సింప్లిఫై దిస్ ఎక్స్ప్రెషన్. సో ఇది ఏ ఫార్మేట్లో ఉందమ్మా? A² - B² ఫార్మేట్లో ఉంది కదా. సో కిందది A+B ఫార్మేట్లో ఉంది. ఇక్కడ A అంటే 9x, B అంటే 7y. ఇప్పుడు మనకు A+B క్యాన్సిల్ అవుతే మనకి A - B మిగులుతుంది, అంతే కదమ్మా. A² - B² అంటే మనం A+B × A - Bగా రాయొచ్చు. A+B క్యాన్సిల్ అవుతే మనకు ఫైనల్గా A - B మిగులుతుంది. A - B అంటే 9x - 7y. సో 2 పాయింట్స్ A+3, B+K, A, B are on the line x - 2y + 9 = 0. Find the value of k. సో ఈ రేఖలో 2 బిందువులు ఇలా ఉన్నాయి, అయితే k యొక్క విలువను కనుగొనండి. ఒకసారి మీరు చూస్తే ఈ ఫస్ట్ ఈక్వేషన్లో కానీ మీరు A+3ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే A+3 - 2y 2 ఇంటూ సో B+K + 9 = 0. ఒకసారి మీరు చూడమ్మా. సో A - 2b సో A - 2b నెక్స్ట్ = మిగతా అన్ని A - 2b అవతల గురించి మిగతా అవన్నీ అవతల పంపించండి. ఇక్కడ మనకి ఏమొస్తుందండి? -2k వస్తుంది, -2k వస్తుంది. సో అవతలకు వస్తే ఏమవుతామో +2k అవుతుంది, +2k. ఇక్కడ 3 + 9 12 అవుతుంది, అవతలకు వస్తే -12 అవుతుంది. A - 2b = 2k - 12. కాన్స్టెంట్స్ అన్నీ ఒకవైపు పంపించాను. ఇప్పుడు రెండో బిందువును సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. అంటే A - Bని సబ్స్టిట్యూట్ చేయండి. A - Bని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందని మనకు? A - 2b సో +9 = 0 వస్తుంది. ఆ 9 అవతల కోసం -9 అవుతుంది. ఇప్పుడు మీరు కానీ గమనించినట్లయితే ఈ 2 ఈక్వేషన్స్లో ఈ 2 సమీకరణాలలో LHS అనేవి సమానంగా ఉన్నాయి. చూడండి, కుడివైపు ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. అప్పుడు RHSని ఈక్వల్ చేయండి. -9 = సో 2k - 12. ఈ -12 అవతలకు వస్తే +12 అవుతుంది. 12 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 3 అవుతుంది. సో k = 3/2. k = what? 3/2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3/2. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. The diagonals of a rhombus are in the ratio 2:3 and the area is 27 square centimeters. Then the length of the diagonal of a rhombus is what? సో రాంబస్ యొక్క 2 కర్ణాలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వైశాల్యం 27 చదరపు సెంటీమీటర్లు అయితే రాంబస్ యొక్క కర్ణాలు ఎంత? 2:3 అన్నాడండి. సో 2:3 చూడమ్మా, 2:3 అన్నాడు కదా. అంటే మొదటిదేమో రెండో టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలి, రెండోదేమో మూడో టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలి. సో ఒకసారి మీరు చూస్తే సో 2 పార్ట్స్ 3 పార్ట్స్ అన్నది ఇది
3తో క్యాన్సిల్ చేస్తే 2:3 వస్తుంది. ఆప్షన్ ద్వారా వెళ్దాం, ఈజీగా అవుతుంది. ఆప్షన్ ద్వారా వెళ్దాం. 2:3 ఇది 2:3 నిష్పత్తిలోనే ఉంది. కానీ అసలు 2 టేబుల్లో పోతుందా? ఇది పోదు. ఈ రెండు ఒకసారి కానీ మీరు చూస్తే ఇది 3 2s 3 3s క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇది రెండు ఒకటే టేబుల్లో పోతాయా? పోవు. ఈ రెండు కూడా ఒకటే టేబుల్లో పోతాయా? పోవు. సో ఇక్కడ మనకు 3 2s 3 3s అంటే 2:3 ఉన్నటువంటి నిష్పత్తి ఒకటే ఉంది. సో మనం ఏం చేయకుండానే ఆన్సర్ ఆప్షన్ ఏ అని చెప్పొచ్చు. లేదంటే మీకు ఆన్సర్ కావాలని చెప్తాను. దీన్ని 2x అనుకోని, దీన్ని 3x అనుకోని. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్? రాంబస్ యొక్క వైశాల్యము 1/2 ఇంటూ కర్ణాల లబ్ధము. 1/2 ఇంటూ కర్ణాల లబ్ధము. ఇలా కూడా చేయొచ్చు. = 27. సో అప్పుడు 2కి 2 క్యాన్సిల్ అవుతే 3 1s 3 9s x² = 9 x 3. సో మనకు x 3 వస్తే అప్పుడు 2x సో మనకు 6 వస్తుంది, 3x 9 వస్తుంది. అలా చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. కానీ అలా చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ అండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ 100 meters ఫ్రమ్ ఇట్స్ ఫుట్ ఇట్ ఈస్ 30 degrees. దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఒక స్తంభం అడుగు భాగానికి 100 మీటర్ల దూరం నుండి స్తంభం ఎత్తుకు చేయి ఊర్ధకోణం 30 డిగ్రీలైనా స్తంభం యొక్క ఎత్తు ఎంత? ఒకసారి చూడండి, మీతో స్తంభం అనుకుంటే స్తంభం అడుగు భాగం నుండి 30 మీటర్ల దూరంలో ఉంది. ఎన్ని మీటర్ల దూరం ఉంది? 100 మీటర్ల దూరంలో ఉంది. ఎన్ని మీటర్ల దూరంలో ఉంది? 100 మీటర్లు. ఎంత ఊర్ధకోణం చేస్తుంది? 30 degrees. జనరల్గా tan 30 అంటే ఎంతమ్మా? 1/√3. ఇది 1 part అవుతుంది, ఇది √3 parts అవుతుంది. అంటే √3 parts 100 అవుతే మరి 1 part ఏమవుతుంది? √3 parts 100 అవుతే సో మనకు 1 part ఏమవుతుందంటే చూడమ్మా, సింపుల్గా మీరు క్రాస్ మల్టిప్లై చేసినా వస్తుందండి. సో మీకు అర్థం కావడం కోసం ఇక్కడ రాస్తున్నానండి. సో 1 part ఏమవుతుందంటే 1/√3 × 100 అంటే ఏమవుతుందండి? 100/√3 అవుతుంది. 100/√3 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A container contains milk and water in the ratio 1:3. If 30 liters of the liquid is taken away and 30 liters of the milk is added, the new ratio of milk to water is 1:1. Then find the initial value of the liquid. Initial volume of the liquid. 1:3 నిష్పత్తిలో ఒక డబ్బాలో పాలు మరియు నీళ్లు ఉన్నాయి. 30 లీటర్ల ద్రవాన్ని తీసివేసి 30 లీటర్ల పాలను కలిపితే సో పాలు నీటికి కొత్త నిష్పత్తి 1:1. అప్పుడు ప్రారంభంలో ద్రవ పరిమాణం కనుగొనండి. సో త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దామమ్మా, ఎందుకంటే మనకు ఎన్ని లీటర్ల మిశ్రమం ఉందో తెలియదు. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. సో త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళినట్లయితే 90 తీసుకుని వెళ్దాం. 90 ప్లెయిన్ నెంబర్ కాబట్టి సో మొత్తం 90 ఉందనుకుంటే సో మనకు 1:3 అండి. 30 లీటర్ల మిశ్రమాన్ని తీసేసామండి. అంటే 30 లీటర్ల మిశ్రమాన్ని తీసేస్తున్నాం కాబట్టి ఈక్వల్ ప్రపోర్షనేట్లోనే మిల్క్ బయటకు వస్తుంది, వాటర్ బయటకు వస్తుంది. అంటే 30 తీసేస్తే 60 ఉంటుందండి. సో ఈ 60 ఏ నిష్పత్తిలో ఉందండి? 1:3లో ఉందండి. అంటే మొత్తం 4 parts అండి. 4 parts 60 అంటే 1 part 15 అవుతుంది. 1 part 15 అవుతుంది. మిల్క్ 15 లీటర్స్ అవుతుంది. అప్పుడు వాటర్ 45 లీటర్స్ అవుతుంది. వాటర్ ఎంత అవుతుందమ్మా? 45 లీటర్స్ అవుతుంది. సో మిల్క్ 15 లీటర్లు ఉంటే సో మనకు వాటర్ 45 భాగాలు ఉంది. ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తున్నాం? మిల్క్ యాడ్ చేస్తున్నాం. సో 30 లీటర్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాం, ప్యూర్ మిల్క్ యాడ్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ప్యూర్ మిల్క్ యాడ్ చేసేటప్పుడు సో వాటర్ ఎప్పుడు కూడా యాడ్ అవ్వదు. ప్యూర్ మిల్క్ అంటున్నా, వాటర్ కంటెంట్ 0 ఉంటుంది. అప్పుడు మనకు వాటర్ అనేది 0 యాడ్ అవుతుంది. అంటే ఒకసారి మీరు చూస్తే మొత్తం 45 మిల్క్ ఉంటుంది, 45 వాటర్ ఉంటుంది. అప్పుడు 1:1 వస్తుంది కదా, వస్తుంది కాబట్టి మీ ఆన్సర్ 90 అవుతుంది. ఒకవేళ 90 కానప్పుడు నెక్స్ట్ ప్లెయిన్ నెంబర్ ఉన్నటువంటి ఆప్షన్ 80 తీసుకుంటాం. అలా ఫీ క్లియర్ అండి. లేదు మీరు ఒరిజినల్ మెథడ్ ద్వారా చేయాలని కూడా టైం పడుతుంది, అలానే చేయొచ్చు. What will 40,000 amount in 2 years at the rate of 20% per annum if the interest is compounded yearly? ప్రిన్సిపల్ 40,000 ఇచ్చున్నారండి. అసలు 40,000 ఇచ్చున్నారు. వడ్డీ రేట్ 20%, చక్ర వడ్డీ 2 సంవత్సరాలు. ఫస్ట్ వడ్డీని కనుక్కుందాం. మొదటి సంవత్సరం వడ్డీ సో 20%, 10% అంటే 4,000, 20% అంటే 8,000. మొదటి సంవత్సరం చక్ర వడ్డీ. ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 8,000. సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 2 ప్లస్ 8,000 ప్లస్ సో ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. మొదటి సంవత్సరం చక్ర వడ్డీ ప్లస్ సో వడ్డీ మీద వడ్డీ అంటే ఈ 8,000 మీద 20%, 8,000 మీద 20%, 10% అంటే ఎంతమ్మా? 800. 20% అంటే 1,600. 20% అంటే ఎంత? 1,600. అంటే రెండవ సంవత్సరం చక్రవడ్డీ 9,600. రెండో సంవత్సరం చక్రవడ్డీ ఎంత? 9,600. అప్పుడు 2 సంవత్సరాల చక్రవడ్డీ ఎంత అవుతుంది? 17,600 అవుతుంది. మొదటి సంవత్సరం 8,000, రెండో సంవత్సరం 9,600. 2 సంవత్సరాల చక్రవడ్డీ 17,600. 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ 17,600. అడిగింది మొత్తము అంటే అసలు ప్లస్ వడ్డీ. సో 40,000 ప్లస్ 17,000 57,600. సో మీ ఆన్సర్ ఆప్షన్ సి.
ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వాట్. సో ఒకసారి కానీ మీరు చూస్తే దీన్ని కూడా 16లోకి కన్వర్ట్ చేసినట్లయితే దీన్ని 16 స్క్వేర్ రాయొచ్చు. 16 స్క్వేర్ రాస్తే దాన్ని పవర్ని మనం 0.32 రాయొచ్చు. 256 అంటే బేసు, 256ని 16 స్క్వేర్ అంటే 256. సో 2 ఇంటూ 0.16 అంటే 0.32 అవుతుంది. సో ఇంటూ 16 to the power of 0.18. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలను కూడుకుంటాం. వెన్ అవర్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ వీ నీడ్ టు యాడ్. సో 16 to the power of 0.5, 16 to the power of 0.5 అంటే 0.5 అంటే హోల్ పవర్ 1/2 వస్తుంది. అప్పుడు 4 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్ రాయొచ్చు, 0.5ని 1/2 రాయొచ్చు. అప్పుడు 2కి 2 క్యాన్సిల్ అవుతే మన ఆన్సర్ 4 అవుతుంది. వాట్ వాల్యూ మస్ట్ బి గివెన్ టు స్టార్ మార్క్ టు మేక్ 8597*65 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. సో 11 అంటే స్టార్ ప్లేస్లో ఈ యొక్క స్టార్ అనే ప్లేస్లో ఏ అంకెని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 11తో అది ఖచ్చితంగా సో మనకు విభజించబడుతుంది. 11తో ఏదైనా ఒక సంఖ్య డివిజిబుల్ కావాలి అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 11. అంటే మనం ఆల్టర్నేటివ్ డిజిట్స్ సమ్ తీసుకొని డిఫరెన్స్ కింద చూస్తే ఆల్టర్నేటివ్ డిజిట్స్ 8 + 9 + స్టార్ మార్క్ సమ్ ఎక్స్ అనుకుందాం. సో +5 చూడమ్మా, ఆల్టర్నేటివ్ డిజిట్స్ 8, 9 స్టార్ మార్క్ 5. సో అదేవిధంగా దీంట్లో నుంచి మనం ఏం తీసేయాలి, -5 + 7 + 6, 5 + 7 + 6. ఈ డిఫరెన్స్ అనేది ఓకేనమ్మా, ఈ డిఫరెన్స్ అనేది 0 కన్నా సమానం అవ్వాలి లేదా 11 కన్నా సమానం అవ్వాలి. సో ఇక్కడ చూస్తే 5 + 7 12, 12 + 6 18. ఇక్కడికి మీరు చూస్తే 22 వస్తుంది. అంటే 22 మైనస్ సంథింగ్ అనేది, సో 22 - 18 అనేది 0 అవ్వదు. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 11 ఉండాలి. 11 అనే డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే డిఫరెన్స్ అనేది 0 వచ్చినా 11తో పోతుంది. డిఫరెన్స్ అనేది 11 కావచ్చు, 11 మల్టిపుల్స్ ఏమొచ్చినా సో 11తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు చూస్తే 8 + 9 17, 17 + 5 22. అంటే 22 + x సో మైనస్ ఎంత అవుతుందంటే 18 అవుతుంది, ఈజ్ ఈక్వల్ 11. 11 ఇక్కడ డిఫరెన్స్ రావాలి అంటే ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి, సో 7కి ప్లేస్ చేసినట్లే మనం 29 - 11, 29 - 18 11 వస్తుంది. అంటే ఎక్స్ ప్లస్లో 7కి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఆ యొక్క నెంబర్ అనేది, ఆ యొక్క సంఖ్య అనేది 11తో ఖచ్చితంగా విభజించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 11కి మల్టిపుల్ అడిగితే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా కూడా అడుగుతుంటాడు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 11. ఓకేనమ్మా. సో మనకు ఆల్టర్నేటివ్ డిజిట్స్ సమ్ చేసి ఆ డిఫరెన్స్ అనేది, ఆ భేదం అనేది 0 కావచ్చు, 0కి 11కి మల్టిపుల్ ఉన్నటువంటి నెంబర్ వచ్చే విధంగా చూసుకోవాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. ఏ మ్యాన్ టేక్స్ 2 hours టు రో 9 kilometers అప్ స్ట్రీమ్ అండ్ ఆల్సో 2 hours రో 17 kilometers డౌన్ స్ట్రీమ్. ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ వాట్. ఒక వ్యక్తి 9 కిలోమీటర్లు ఎగువకు వెళ్ళడానికి సో 2 గంటలు పడుతుంది, మరియు 17 కిలోమీటర్ దిగువకు వెళ్ళడానికి కూడా సో 2 గంటలు పడుతుంది. ప్రవాహ వేగం గంటకి ఎంత? ఒకసారి కింద మీరు చూసినట్లయితే ప్రవాహ వేగం అడిగాడు అంటే సి అడిగాడు, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అడిగాడు. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే x - y/2, x అంటే దిగువకు వేగం, y అంటే ఎగువకు వేగం. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 17 kilometers in 2 hours, 17/2. 17/2ను మనం 8.5 రాయొచ్చు. సో 17 kilometers in 2 hours, 17 kilometers in 2 hours is nothing but 17/2. 17/2 is nothing but 8.5 minus upstream speed 9 kilometers in 2 hours, 4.5. So 8.5 minus 4.5, 4/2. 4/2 is nothing but 2. So your answer is what? 2. Option B is the right answer. The number of balls in the bag P, Q, R in the ratio 7:4:2 respectively. If the number of balls in bag R is 8, then find the number of balls in bag P and Q together. P, Q, R సంచులలోని బంతుల సంఖ్య వరుసగా 7:4:2 నిష్పత్తిలో ఉన్నాయి. R సంచులోని బంతుల సంఖ్య 8 అయితే అప్పుడు P మరియు Q సంచుల్లో బంతుల సంఖ్యను కనుగొనండి. సో R సంచిలో బంతులు అంటే 2 భాగాలు, 2 భాగాలంటే 8, 2 భాగాలంటే 8, ఒక్కొక్క భాగం ఎంత అవుతుంది? 4 అవుతుంది. 2 భాగాలంటే 8, ఒక్కొక్క భాగం 4 అవుతుంది. సో అడిగింది P మరియు Q అంటే 11 parts, P మరియు Q అంటే 11 parts. సో 11 into 4, 11 into 4 is nothing but 44, 11 into 4 is what? 44. So your answer is what? Option A. Option A is the right answer. నెక్స్ట్ క్వశ్చన్కి మీరు చూసినట్లయితే మర్చెంట్ ఫిక్సెస్ ద సేల్ ప్రైస్ ఆఫ్ దీస్ గూడ్స్ at 15% above the cost price. He sells his goods at 12% less than the fixed price. His percentage of profit is what?
ఒక వ్యాపారి తన వస్తువుల అమ్మకాన్ని కొన్న ధర కంటే 15% ఎక్కువగా నిర్ణయించాడు. అతను తన వస్తువులు నిర్ణీత ధర కంటే 12% తక్కువగా గాని అమ్మినట్లయితే అతనికి వచ్చేటువంటి లాభ శాతం ఎంత? ఒకసారి మీరు చూస్తే సో అతనికి అసలు కొన్న వేలంతో తెలియదు, కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు. వీ అజ్యూమ్ యాజ్ 100. ఓకేనమ్మా, కాస్ట్ ప్రైస్ మనకి ఎంతో తెలియదు, 100 అనే అజంప్షన్ చేసుకుంటున్నాం. 15% అధికంగా ముద్రించుకున్నాడు. కొన్న వేల మీద ఒక 15% అధికంగా ముద్రించుకున్నాడు. అంటే అప్పుడు ప్రకటన వేల మార్కెట్ ప్రైస్ అనేది 115 అవుతుంది. మార్కెట్ ప్రైస్ అనేది 115 అవుతుంది. ఫిక్స్డ్ ప్రైస్ 115 చేశాడు, అంటే ఎంఆర్పి 115 రూపాయలు చేశాడు. సో 12% తక్కువగా అమ్ముతున్నాడు. 12% తక్కువ అమ్మడం అంటే 12% రాయితీ ఇచ్చాడు అనుకుందాం. 12% రాయితీ ఇచ్చాడు. ఒకసారి మీరు చూస్తే సో 10% అంటే 11.5, 10% అంటే ఎంత 11.5, మరి 1% అంటే 1.15, 2% అంటే 2.3, అప్పుడు ఎంత అవుతుందండి? సో 13.8 అవుతుంది. 13.8 అంటే 13.8 అంటే సో మనకి ఎంత అవుతుందండి? 101.2 అవుతుంది. 101.2. ఇదేంటమ్మా అమ్మిన వెల, ఇదేంటి సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల. సో మీరు ఎంత కొన్నారు? 100 రూపాయలకు కొన్నారు. మీరు ఎంతకు అమ్ముతున్నారు? 101.2కి అమ్ముతున్నారు. అంటే లాభం అనేది 1.2, లాభం అనేది 1.2. సో 1.2 అనేది 100 మీద కాబట్టి 1.2% లాభం. లాభ శాతం 1.2. లాభ శాతం ఎంత? 1.2. అమ్మ 1.2 అన్నా 1/5 అన్నా ఒకటేనండి. 1.2 అన్నా 1/5 అన్నా ఒకటే. 1/5 అంటే 0.2, 1/5 అంటే 20%. x² + y² + z² = xy + yz + xz. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x + y + z / 3x. ఈ విలువను కనుగొనండి. ఒకసారి మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుంది ఒకసారి చూస్తే? నేనేమంటున్నానంటే ఒకసారి ఎక్స్ప్రెషన్ చూడగానే నేను x = y = z = 2 అని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఓకేనమ్మా? లేదా x = y = z = 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి, లేదా 3 సబ్స్టిట్యూట్ చేసుకోండి, లేదా x = y = z అనుకోండి. ఏదనుకున్నా కూడా సేమ్ వస్తుంది కదా. సో ఏమొస్తుంది కాబట్టి నేను 2 అనుకున్నా, మీరు ఏదనుకున్నా కూడా సేమ్ వస్తుంది ఆన్సర్. అప్పుడు x + y + z అంటే 6 వస్తుంది. 6/6 అంటే 1 వస్తుంది. 6/6 అంటే 1 వస్తుంది. లేదు మీరు x = y = z తీసుకున్నా సరే మీ ఆన్సర్ సేమ్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 15 persons ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 kg. When in place of one person having weight 70 kg, another new person is included. The weight of the new person is what? 70 కిలోల బరువు ఉన్న వ్యక్తి స్థానంలో మరొక కొత్త వ్యక్తి వచ్చి జాయిన్ అయినప్పుడు 15 మంది సగటు బరువు 2 కిలోలు పెరుగుతుంది. కొత్త వ్యక్తి యొక్క బరువు ఎంత? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొత్త వ్యక్తి బరువు లేదా కొత్త వ్యక్తి వయసు అడిగినప్పుడు వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క బరువు ఎంత? 70 కిలోలు. సో ఈ ఎక్స్చేంజ్ జరగడం వల్ల, అంటే ఒక వ్యక్తి పోయి బయటికి వెళ్ళిపోయి కొత్త వ్యక్తి రావడం వల్ల, అంటే ఈ ఎక్స్చేంజ్ జరగడం వల్ల, ఈ రీప్లేస్మెంట్ జరగడం వల్ల సో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. అది పెరగవచ్చు, తగ్గవచ్చు. పెరిగితే ప్లస్ వేసుకోండి, ఇంక్రీజ్ అయితే ప్లస్ వేసుకోండి, డిక్రీజ్ అయితే మైనస్ వేసుకోండి. సో పెరిగింది కాబట్టి ఎంత పెరిగింది? 2 kg పెరిగింది. ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారు. సో 15 మంది అంటే మొత్తం ఎంత అంటే 70 + 30 అంటే 100. అంటే కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి యొక్క వెయిట్ ఎంత ఉంటుందమ్మా? 100 kg ఉంటుంది. గుర్తుపెట్టుకో, వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే కొత్త వ్యక్తి యొక్క బరువు ఈజ్ ఈక్వల్ టు సో వెయిట్ ఆఫ్ ఓల్డ్ పర్సన్, అంటే బయటికి వెళ్ళిపోయే వ్యక్తి యొక్క బరువు. ఈ రీప్లేస్మెంట్ జరగడం వల్ల పెరిగితే ప్లస్ వేసుకోవాలి, తగ్గితే మైనస్ వేసుకోవాలి. ఎంత పెరిగింది? 2 kg పెరిగింది. సగటు ఎంత పెరిగింది? సగటు బరువు ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. మనుషుల సంఖ్య ఇంటూ పెరిగినటువంటి సగటు లేదా తగ్గినటువంటి సగటు. నెక్స్ట్ క్వశ్చన్. ద ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్. సో వర్టెక్స్లు ఇచ్చున్నాడు, ఏ ఇచ్చినాడు, బి ఇచ్చినాడు, సి ఇచ్చినాడు. ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో మనకు 3 భుజాలు ఇచ్చున్నారండి. సో ఆ త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం G కనుక్కోమంటున్నాడు. సో గురుత్వ కేంద్రం G ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకున్నామా, సో ఇచ్చిన బిందువులు x1 y1 x2 y2 x3 y3 అనుకుంటే గురుత్వ కేంద్రం G ఈజ్ ఈక్వల్ టు x1 + x2 + x3/3. ఓకే, ఇది x యాక్సెస్ యొక్క x యాక్సెస్, ఇది x అక్షము. y అక్షం తీసుకుంటే y1 + y2 + y3/3, y1 + y2 + y3/3. ఓకేనమ్మా, ఇది సెంట్రాయిడ్. సో మనకు x1 ఇచ్చాడున్నాడు, y1 ఇచ్చున్నాడు, అదేవిధంగా x2 y2 x3 y3 జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. x1 చూడమ్మా, x1 సో 4 - 3 x2 అండ్ x3 5, 4 - 3 + 5 అంటే ఇక్కడ రాయాలా, 4 - 3 + 5/3. నెక్స్ట్ y1 సో 3 - 2 - 4, 3 - 2 - 4/3. ఒకసారి కానీ మీరు చూస్తే 4 - 3 అంటే 1, 1 + 5 అంటే 6, 6/3 అంటే 2. అంటే మన ఆన్సర్ 2తో స్టార్ట్ అవ్వాలి, +2తో స్టార్ట్ అవ్వాలి.
3 minus 2, 1, 1 minus 4, minus 3, minus 3 by 3, minus 1, 2 comma minus 1. So your answer is what? Option A. Daljit lent 10,800 rupees to Jabir, so for 3 years, and 7,500 to Kabir for 2 years, and simple interest at the same rate of interest, and received altogether 1,422 in all from both the as simple interest. The rate of interest per annum is what? Daljit 10,800 రూపాయలను జబీర్కి 3 సంవత్సరాలకి మరియు 7,500 రూపాయలని కబీర్కి 2 సంవత్సరాలకి ఒకే వడ్డీ రేటుతో సాధారణ వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. మొత్తం మీద ఇద్దరి వద్ద కలిసి 1,422 రూపీస్ వడ్డీగా పొందితే అసలు వడ్డీ రేట్ ఎంత? ఇక్కడ మనకు ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం సో జనరల్గా మొత్తం వడ్డీ రేట్ అంటే 6 into 2 చేస్తాం. మనం జనరల్గా సాధారణ వడ్డీకి యూజ్ చేసేటువంటి ఫార్ములా పీటీఆర్ పర్సంటేజ్. అంటే ఈ పీటీఆర్ పర్సంటేజ్లో ఏ రెండింటినైనా మల్టిప్లై చేయొచ్చు. మనకు R/T తెలిస్తే R into T చేస్తాం. ఇక్కడ R తెలియదు కాబట్టి P తెలుసు, T తెలుసు, అందుకని P into T చేస్తున్నా. అసలు మరియు కాలము, అసలు ఇంటూ కాలము. సో 1 సంవత్సరానికంటే 10,800 అండి. 3 సంవత్సరాల కంటే సో 3 into 10,800 అండి. అప్పుడు 32,400 అవుతుంది. అంటే సో మొత్తం అసలు జబీర్కి ఇచ్చినటువంటి అసలు 32,400. సార్ 10,800 మీరు అనొచ్చు, కానీ 3 years కదా, P into 2 చేసిన కదా 32,400 అవుతుంది. మరి 7,500 ఒక సంవత్సరానికి కబీర్కి, 2 సంవత్సరాల కంటే 15,000 అవుతుంది. అంటే ఓవరాల్ మొత్తం మీద అసలు ఇది అవుతుంది. మొత్తం మీద వడ్డీ ఎంత అవుతుంది? 1,422 అవుతుంది. సో ఓవరాల్ వడ్డీ, ఓవరాల్ ఇంట్రెస్ట్ బై ఓవరాల్ ప్రిన్సిపల్ విల్ గెట్ ఓవరాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూడమ్మా, ఇది 32,400 ప్లస్ 15,000 ఎంత అవుతుందంటే 47,400 అవుతుంది. 47,400. సో 2 zeros క్యాన్సిల్ అవుతే 474 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 3 times పోతుందండి. ఒకట్లో స్థానంలో 4 ఉంది, ఒకట్లో స్థానంలో 2 ఉంది. 4వ టేబుల్లో 2 అనేది 3 సార్లు పోతుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 3%. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 numbers. So 50%, 90% lesser than third number. By how much percentage is second number to be enhanced to make it equal to first number? 2 సంఖ్యలు 50% మరియు 90% మూడవ సంఖ్య కంటే తక్కువ. మొదటి సంఖ్యను సమానంగా ఉండేలా రెండో సంఖ్యను ఎంత శాతం పెంచాలి? చూడమ్మా, ఫస్ట్ 2 numbers కూడా థర్డ్ నెంబర్ మీద ఆధారపడి ఉన్నాయండి. థర్డ్ నెంబర్ మీద డిపెండ్ అయినాయి. సో థర్డ్ నెంబర్ ఎంతో తెలియదమ్మా నాకు. ఐ అజ్యూమ్ యాజ్ 100. వాట్ 100. ఇఫ్ థర్డ్ నెంబర్ ఈజ్ 100, సో ఫస్ట్ నెంబర్ ఈజ్ 50% లెస్. 50% లెస్ ఇన్ నథింగ్ బట్ 50. సెకండ్ నెంబర్ ఈజ్ 90% లెస్. 90% లెస్ ఇన్ నథింగ్ బట్ 10. సో మొదటి సంఖ్య మూడవ సంఖ్య కంటే 50% తక్కువ, రెండవ సంఖ్య మూడవ సంఖ్య కంటే 90% తక్కువ. సాటిస్ఫై అయింది కదా? ఎస్. ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు సమానం అవ్వాలంటే రెండవ సంఖ్యను ఎంత పెంచాలి? 50 అవ్వాలంటే 10ని 50 అవ్వాలంటే 40 పెంచాలి. 40 దేని మీద పెంచాలి? 10 మీద పెంచాలి. 10 ఉంది, 10 నుంచి 50కి పెంచాలి. సో 40 పెంచాలి 10 మీద. సో 10 మీద 40 అంటే 10 మీద 100% అంటే 10, 40 అంటే 400%. సో మీరు కావాలంటే 0 క్యాన్సిల్ చేసుకున్నా సరే మీకు ఆన్సర్ వస్తుంది. 400% పెంచాలి. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 50 odd natural numbers is what? మొదటి 50 బేస్ సహ సంఖ్యల మొత్తం ఎంత? మొదటి 50 1, 3, 5 అండ్ సో ఆన్. మొదటి 50 అన్నది కాబట్టి 99 వరకు వస్తుంది. ఈ సిరీస్ చూస్తుంటే మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. ఎస్, అంక శ్రేణిలో ఉంటుంది. మొదటి పదం తెలుసు, చివరి పదం తెలుసు. మొదటి పదము చివరి పదం తెలుసు. ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ విను. అంటే సమ్ ఏమవుతుందండి? అప్పుడు n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. సమ్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. మొదటి పదము చివరి పదము. n/2. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వాడే ఇచ్చాడు? 50 కావాలన్నాడు. సో 50/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఈజ్ 1, లాస్ట్ టర్మ్ ఈజ్ 99. సో 1 + 99 100. సో ఫస్ట్ టర్మ్ ఈజ్ 1, లాస్ట్ టర్మ్ ఈజ్ 99. సో 1 + 99 is 100. So 25 times 25 into 100, 2500. So your answer is what? 2500. Option B is the right answer. Next question. A man is thrice as efficient as women. So in producing the articles, and together both of them can produce the articles in 15 days. Calculate the number of days required by women to do the same task alone. వస్తువులను తయారు చేయడంలో ఒక పురుషుడు ఒక స్త్రీ కంటే 3 రెట్లు సమర్థుడు, అంటే బలవంతుడు. మరి ఇద్దరు కలిసి 15 రోజుల వస్తువులను తయారు చేయగలరు. మరి స్త్రీ ఒక్కతే అయితే ఎన్ని రోజులు పడుతుంది? సో ఒకసారి మీరు చూస్తే స్త్రీ సామర్థ్యము చూడమ్మా. సో స్త్రీ సామర్థ్యం ఒక భాగం అయితే పురుషుడు సామర్థ్యం 3 భాగాలు. ఓకేనమ్మా? అంటే పురుషుడు ఒక రోజుకి ఒక 3 వస్తువులను తయారు చేస్తే ఆ రోజులో స్త్రీ ఒక వస్తువును మాత్రమే తయారు చేస్తుంది. ఇద్దరు కలిసి 15 రోజులు తీసుకున్నారు. అంటే ఇద్దరు కలిసి పనిచేసామంటే 15 రోజులు తీసుకుంటారన్నారంటే
రోజుకి ఇద్దరు కలిసి ఎన్ని చేస్తున్నారు? 4 చేస్తున్నారు. స్త్రీ ఒకటి చేస్తే పురుషుడు 3 చేస్తున్నాడు. ఇద్దరు కలిస్తే 15 చేస్తున్నారు. సో ఇద్దరు కలిసి 4 చేస్తున్నారు, అలా 15 రోజులు చేశారు. అప్పుడు ఎన్ని మొత్తం వర్క్ అనేది 60 యూనిట్స్ ఉంటుంది. మొత్తం వర్క్ అనేది ఎంత ఉంటుందంటే 60 యూనిట్స్ ఉంటుంది. సో పురుషుడు ఒక్కడైతే 3 చేస్తున్నాడు, స్త్రీ ఒక్కడైతే 1 చేస్తుంది, ఇద్దరు కలిస్తే 4 చేస్తున్నారు. 15 రోజులు పడుతుందంటే మొత్తం వస్తువులు 60 ఉన్నట్టు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ 60 పనులను ఎవరు చేయాలి? స్త్రీ చేయాలి. స్త్రీ రోజుకు 1 చేయగలదు. మరి స్త్రీ ఒకటే చేసేమంటే ఎన్ని రోజులు పడుతుందంటే 60 రోజులు పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 60 days. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా 83. A cistern is filled in 9 hours. It takes 10 hours when there is a leak in the bottom. If the cistern is full, then what is the leak? So what is the time taken to leak alone to empty the tank? ఒక తొట్టె 9 గంటలు నిండుతుంది. అడుగు బాగానే రంధ్రం ఉండడం వల్ల 10 గంటల సమయం పడుతుంది. మరి ఓన్లీ రంధ్రం మాత్రమే ఉంటే ఎన్ని గంటల సమయం పడుతుంది? మనం ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పుకొని ఉన్నాం. ఒక తొట్టి ఉంది, ఓన్లీ ఒక నింపే పైప్ మాత్రమే ఉన్నట్టయితే 9 గంటలు పడుతుంది. సో కింద రంధ్రం ఉండడం వల్ల మీకు రంధ్రాన్ని కూడా ఒక పైప్గా తీసుకోమని చెప్తున్నాను. ఎప్పుడైనా సరే రంధ్రం ఇస్తే ఆ రంధ్రాన్ని కూడా ఒక పైప్గా తీసుకోండి. ఆ రంధ్రం అనేది ఖాళీ చేసే పైప్గా తీసుకోండి. అంటే నింపే పైప్ ఉంది, దాంతోపాటు ఖాళీ చేసే పైప్ కూడా ఉంది. ఈ 2 ఉండడం వల్ల ఎంత సమయం పట్టింది? 10 గంటలు పట్టింది. ఇందుకు సార్ మరి రెండో పైపు కూడా యాడ్ అవుతే తక్కువ సమయం పట్టాలి కదా. కానీ రెండో పైపు పనిచేసే పైపు కాదు, ఖాళీ చేసే పైపు, చెడగొట్టే పైపు, అందుకని ఎక్కువ సమయం పట్టింది. అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో మరి ఈ యొక్క ఎంటీ పైప్ మాత్రమే ఉండేటట్లయితే, ఈ బి అనేది మాత్రమే ఉండేటట్లయితే సో ఎన్ని గంటలు పడుతుంది? బి పైప్ మాత్రమే ఉండేటట్లయితే, రంధ్రం మాత్రమే ఉండేటట్లయితే నిండుగా ఉన్నటువంటి ట్యాంక్ని, ఫుల్గా ఉన్న ట్యాంక్ని ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుంది? ఓకేనమ్మా. సో మీ అందరికీ కూడా తెలుసు, ఏ అలోన్ ఇచ్చున్నాడు 9 గంటలు. సో ఏ అలోన్తో పాటు ఏ ప్లస్ బి మైనస్ టుగెదర్ కూడా ఇచ్చినాడు 10 గంటలు. సో బి అలోన్ అడుగుతున్నారు. మీకు 6th పాయింట్ చెప్పున్నాను టైమ్ అండ్ వర్క్ చెప్పినప్పుడు. సో ఏ అలోన్ ఇచ్చి ఏబి టుగెదర్ ఇచ్చి బి అలోన్ అడిగితే సింపుల్గా XY బై Y మైనస్ X అని గుర్తుపెట్టుకోండి. లేదా మీరు LCM చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. XY అంటే సో 10 × 9 / 10 - 9. ఓకేనమ్మా. అప్పుడు 90 అవుతుంది. 90/1 అంటే 90 hours. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లేదా LCM తీసుకొని చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. చాయిస్ అనేది మీదే. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 9 and 50. 9 మరియు 50 మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల మధ్యగతాన్ని కనుగొనండి. ఒకసారి మీరు చూస్తే 9 తర్వాత వచ్చేటువంటి ప్రధాన సంఖ్య 11, 11 తర్వాత 13, 13 తర్వాత 17, 19, సో 23, 29, 31, సో 37, సో 41, 43, 47. సో ఇవేంటమ్మా 9కి 50కి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 2, 4, 6, 8, 10, 11 ఉన్నాయి. సో మధ్యగతం ఎప్పుడైనా సరే అడిగినప్పుడు మీడియన్ అడిగినప్పుడు ఇచ్చినటువంటి సంఖ్యా శ్రేణిని మనం ఆరోహణ క్రమంలో రాయాలి, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. రాసిన తర్వాత ఆ యొక్క ఇచ్చినటువంటి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి సో ఈవెన్ నెంబర్ ఉంటే మిడిల్ 2 నెంబర్స్ తీసుకోవాలి, ఆడ్ నెంబర్ ఉంటే ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం 11 సంఖ్యలు ఉన్నాయి. 11 సంఖ్యలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకు మిడిల్ టర్మ్ అనేది తెలుస్తుంది. చూడండి, ఫస్ట్ 5 తీసేయండి, లాస్ట్ 5 తీసేయండి. సో ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ ఉంటుంది. ఎగ్జాక్ట్ మిడిల్ నెంబరే మనకు మీడియన్ అవుతుంది, సో మధ్యగతం అవుతుంది. ఒకవేళ ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ లేకపోతే సో మధ్యలో ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ యొక్క సగటు అనేది మనకు మధ్యగతంగా తీసుకుంటాం. నౌ యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్గా తీసుకుంటాం. సో సింప్లిఫికేషన్ అడుగున్నారు ఇక్కడ. ఒకసారి మీరు చూస్తే సింప్లిఫికేషన్ అడుగున్నారు. √49 అంటే 7 వస్తుంది. సో 7 + 29 అంటే 36 వస్తుంది. 36 అంటే 6 వస్తుంది. ఓకేనమ్మా, 6 వస్తుంది. 19 + 6 అంటే 25. 25 అంటే 5 వస్తుంది. 11 + 5 16. 16 అంటే 4 వస్తుంది. 5 + 4 9. 9 అంటే 3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ యాపిల్ బి అరేంజ్డ్? యాపిల్ అనే పదంలోని అక్షరాలను ఎన్ని రకాలుగా అమర్చవచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాపిల్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 5 టర్మ్స్ ఉన్నాయి. సో 5 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. కానీ రిపిటేషన్ వచ్చినప్పుడు డినామినేటర్లో రిపిటేషన్ పి అనేది 2 times వచ్చింది, అప్పుడు 2 ఫ్యాక్టోరియల్గా రాసుకోవాలి. ఓకేనమ్మా. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత వస్తుందని మనకు 120 వస్తుంది. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. 5 × 4 × 3 × 2 × 1. సో 120/2. 120/2 అంటే 60 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఏ స్టార్ట్స్ ఎ బిజినెస్ with 21,000 and later B joins with him.
సో విత్ 42,000 రూపీస్ ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ బి జాయిన్స్ ఇఫ్ ద ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఈక్వల్ రేషియో. మనకు ప్రాఫిట్ అనేది సమానంగా రావాలి. ఏ అనేవాడు 21,000 రూపాయలతో ఒక వ్యాపారం ప్రారంభించాడు. సో బి కొంతకాలం తర్వాత 42,000 రూపాయలతో జాయిన్ అయ్యాడు. లాభం సమాన నిష్పత్తిలో పంపిణీ చేస్తే సంవత్సరం తర్వాత సో సంవత్సరం తర్వాత వాళ్ళకి సమానంగా లాభం వస్తే మరి బి ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. ఒకసారి మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే దీనికి సమ్ము చేయాల్సిన అవసరం లేదు. సో సంవత్సరం తర్వాత ఈక్వల్గా వస్తుందంట. పెట్టుబడుల నిష్పత్తి కింద చూస్తే 1:2 నిష్పత్తిలో ఉంది, అంతే కదా. 1:2. పెట్టుబడుల నిష్పత్తి చూస్తే 1:2 ఉంది. 1:2 అంటే పెట్టుబడుల నిష్పత్తి 1:2 ఉంది, కానీ లాభాల నిష్పత్తి 1:1 అవ్వాలి. అప్పుడు సో టైమ్స్ నిష్పత్తి అంటే టైమ్స్ రేషియో ఏమో 2:1 అవ్వాలి. అంటే ఏ అనేవాడు ఇక్కడ సంవత్సరం పెడుతున్నాడు అంటే 2 parts అంటే 12 months. దెన్ బి అంటే 1 part అంటే 6 months. అంటే 6 months బిజినెస్లో ఉన్నాడంటే 6 months తర్వాత జాయిన్ అయి ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లేదు అంటే మీకు సమ్ చెప్పమంటే చెప్తాను. సో ఏస్ ఇన్వెస్ట్మెంట్ 1 part, బీస్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 2 parts. ఓకేనమ్మా. ఏ అనేవాడు సో 12 months బిజినెస్లో ఉన్నాడు. బి అనేవాడు ఎన్ని నెలల బిజినెస్లో ఉన్నాడో తెలియదు, n months ఉన్నాడు అనుకుందాం. కానీ ప్రాఫిట్ మాత్రం ఈక్వల్గా రావాలి. సో 2 1s are 2 6s are 1 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 times పోతుంది. సో ఇక్కడ కూడా 1 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 times పోతుంది. అంటే n is equal 6. n 6 months బిజినెస్లో ఉన్నాడు అంటే ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యి ఉంటాడు, 6 months తర్వాత జాయిన్ అయ్యి ఉంటాడు. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. అసలు ఎగ్జామ్లో ఇదంతా కూడా రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. అంటే ఇక్కడ అంటే ఇన్వెస్ట్మెంట్స్ రేషియో 1:2 కాబట్టి ప్రాఫిట్స్ రేషియో ఈక్వల్ అవ్వాలంటే టైమ్స్ రేషియో 2:1 ఉండాలి. 1:2 ఇన్వెస్ట్మెంట్స్ రేషియో అంటే సో ఇక్కడ మనకు టైమ్స్ రేషియో అనేది 2:1 ఉండాలి. అంటే కాలాల నిష్పత్తి 2:1 ఉండాలి. 2 parts అంటే 12 months, 1 part అంటే 6 months. అలా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ RRC Group D Grand Test number 32 Mathematics explanation. Thank you all of you.